హలో నమస్తే, నా పేరు సుజయ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. నాన్న, ఈరోజు నీకు ఒక చిన్న క్వశ్చన్. మన అమరావతి డెవలప్మెంట్ గురించి లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? ఒక వివరించి. ఉన్నాయి నాన్న. నా పేరు సుబ్రహ్మణ్యం అండి. మన ఛానల్కి వెల్కమ్. మన ఛానల్ చూసే వాళ్ళందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ చూసినారంటే అమరావతి డెవలప్మెంట్కి సంబంధించి ఆల్రెడీ వరల్డ్ బ్యాంక్, సెంట్రల్ గవర్నమెంట్ సారథ్యంలో వరల్డ్ బ్యాంక్ నుంచి 15,000 కోట్లు మంజూరైంది. అది లాస్ట్ స్టేజ్ అప్రూవల్లో ఉంది. దాంతోపాటు హడ్కో, దాని తర్వాత జర్మన్కి సంబంధించిన ఒక బ్యాంకు, ఈ రెండింటి కన్సార్టియంలో 16,000 కోట్లు రుణం తీసుకున్న దానికి గవర్నమెంట్ రెడీ అయిందనమాట. మామూలుగా మొదటి దశలో 46,000 కోట్లతో ఒక 80% పనులు పూర్తి అవుతాయన్నది ఒక అంచనా అనమాట. దానికి సంబంధించి ఇప్పుడు ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ వరల్డ్ బ్యాంక్ సహాయంతో ఇంచుమించు 15,000 కోట్లు అప్రూవల్ ఫైనల్ స్టేజ్ లో ఉంది. ఇది ఒక 16,000 కోట్లు, అంటే మొత్తం కలిసి 31,000 కోట్లు. ఈ 31,000 కోట్లు వచ్చినాయనంటే ఖచ్చితంగా ఎన్నో పనులు పూర్తవుతాయి అమరావతిలో. కారణం ఏంటంటే రీసెంట్ గా లోకేష్ గారు యుఎస్కి వెళ్ళి అక్కడ ఉన్న ఎన్నో కంపెనీలని ఆంధ్రప్రదేశ్కి రావాల్సిందిగా కోరడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ కానీ, మైక్రోసాఫ్ట్, అడోబ్, ఇలాంటి టెస్లా, ఈ కంపెనీల ప్రతినిధులతో అందరితో మాట్లాడి మీరు మా ఆంధ్రప్రదేశ్కి రావాలి, మీకు కావాల్సినటువంటి పాలసీస్ అన్ని మేము మీకు సరళిస్తాము, కొంచెం కంఫర్టబుల్గా ఇస్తాము, మా గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుంది, ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తాం, మీరు అందరూ రావాలని చెప్పడం జరిగింది. ఇలాంటి సిచ్యువేషన్లో ఈ 31,000 కోట్లతో అమరావతిలో పెట్టాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం డెవలప్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ రోడ్లు రెడీ చేయాలి, డ్రైనేజ్ రెడీ చేయాలి, కావాల్సిన గవర్నమెంట్ బిల్డింగ్లు కట్టాలి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ హైటెక్ సిటీ తీసుకున్నారంటే ఎవరైనా పెట్టుబడి పెట్టడానికి వచ్చినప్పుడు ఆ హైటెక్ సిటీలో అక్కడ ఉన్న సిచ్యువేషన్ అంతా చూస్తే వాళ్ళకి ఇంకా మోటివేషన్ ఉంటుంది. అదేవిధంగా అమరావతికి వచ్చినప్పుడు అక్కడ చెట్లు పుట్లు ఉంటే ఈ వచ్చిన వాళ్ళకి అంత మోటివేషన్గా ఉండదు. ఇలాంటి పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ రావాలంటే ఖచ్చితంగా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎంతైనా జరగాలి. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ రీసెంట్ గా మీరు చూసినారంటే అమరావతి ఏరియాలో 16 సబ్ స్టేషన్లకి శంకుస్థాపన చేయడం జరిగింది. ఒక సబ్ స్టేషన్ ఆల్రెడీ ఇనాగ్రేషన్ చేసినారు. దాంతో పాటు ఇంత ముందున్న బిల్డింగ్లు పటిష్టత అంతా చెక్ చేసి మళ్ళా ఆ బిల్డింగ్లు పూర్తి చేసే క్రమంలో పడ్డారనమాట. జంగిల్ క్లియరెన్స్ ఇవన్నీ అయినాయి. ఇప్పుడు ఈ 31,000 కోట్లతో అక్కడ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసినారంటే ఇప్పుడు రీసెంట్ గా వేరే కంపెనీలు కూడా మీరు చూసినారంటే రిలయన్స్ వచ్చేసి బయోగ్యాస్ పెడతామని చెప్పేసి ఆల్రెడీ మొదలుకు వచ్చింది 500 బయోగ్యాస్ ప్లాంట్లు. అదేవిధంగా ఎన్టీపీసీ వైజాగ్ లో ఒక ప్లాంట్ పెడతామని చెప్పేసి వచ్చింది. ఆర్సిలర్ మెటల్ ఒక ప్లాంట్, స్టీల్ ప్లాంట్ పెడతామని వచ్చి మొదలుకు వచ్చింది అనమాట. టాటా పవర్స్, ఇలాంటి కంపెనీలన్నింటినీ ఇన్వైట్ చేసి వాళ్ళందరూ ఒప్పుకున్న క్రమంలో ఈ 31,000 కోట్లు పెట్టి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసినారంటే ఖచ్చితంగా ఈ కంపెనీలకి అన్నిటికీ మోటివేషన్ ఉంటుంది. వాళ్ళ కార్యకలాపాలు స్టార్ట్ చేయడానికి ఈ వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది. సో ఈ రకంగా లేటెస్ట్ అప్డేట్ చూసినారంటే మరొక 16,000 కోట్లు హడ్కో, ఆ తర్వాత జర్మన్ బ్యాంక్ సారథ్యంలో తీసుకోవడానికి పనులన్నీ సక్రమంగా జరుగుతున్నాయి, ఫాస్ట్ గా అవుతున్నాయి. ఆల్రెడీ వరల్డ్ బ్యాంక్ నుంచి 15,000 కోట్లు తీసుకోవడానికి పనులు పూర్తయినాయి అనమాట. సరైన ఇన్ఫర్మేషన్ గురించి. తర్వాత మన ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ 10 లక్షల కోట్ల అప్పులో ఉంది. నువ్వు ఇంకా అప్పుల గురించి మాట్లాడుతున్నావు. ఇలా అప్పులు చేసుకుంటూ పోతే మళ్ళీ ఆ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఏంటి? వెరీ గుడ్ క్వశ్చన్ అన్న. నువ్వు చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ లోడ్ బడ్జెట్ లో ఉంది, 10 లక్షల కోట్ల అప్పుల్లో ఉంది. మళ్ళీ ఇప్పుడు ఒక 31,000 కోట్లు అప్పు చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఏమవుతుందని అర్థం. ఇప్పుడు మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే నాన్న, ఇంతకు ముందు ప్రభుత్వం కానీ ఇప్పుడున్న పరిస్థితి కానీ ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ లోడ్ బడ్జెట్, ఆదాయ వనరులు లేవు. ఇప్పుడు అక్కడ ఏదన్నా మంచి చేయాలంటే ఆల్రెడీ ఒక పక్క ఉచితాలు ఇస్తున్నారు ప్రజలకి, ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. వీటన్నిటి డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు ఏదన్నా ఆదాయం లేదు అనుకో స్టేట్ కి, ఖచ్చితంగా పన్నుల రూపంలో మళ్ళీ ప్రజలను బాధే డబ్బులు వసూలు చేయాలి. ఈ విధంగా పోతే అంటే ఆదాయ వనరులు లేకుండా, ఒక బిజినెస్ డెవలప్మెంట్ లేకుండా, అక్కడ ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు వచ్చి ఆదాయం సంపాదించే మార్గం లేకుండా ఎప్పటికీ ఇదే విధంగా ఉచితాలు ఇచ్చుకుంటూ మిగతా పనులను చేసుకుంటూ పోతే కొద్ది రోజుల తర్వాత ఈ భారం అంతా ప్రజల మీద పడుతుంది. అప్పుడు ఇంకా ఆర్థిక పరిస్థితి దిగజారిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ 10 లక్షల కోట్లు అప్పు ఉంది, మరి అప్పుని ఎలా తీర్చాలి? ఇలాంటి సిచ్యువేషన్ లో రైట్ పాలసీ ఏంటంటే, రైట్ స్ట్రాటజీ ఏంటంటే ఇలాంటి కంపెనీలన్నింటినీ తీసుకొచ్చి పెట్టి, అంటే ఇప్పుడు ఆ కంపెనీలు తీసుకొచ్చి పెట్టాలంటే ఈ డబ్బులతో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి. ఈ కంపెనీలన్నీ అక్కడికి వచ్చి వాళ్ళ కార్యకలాపాలు స్టార్ట్ చేసి ఎంతో మందికి ఉద్యోగాలు వచ్చి గవర్నమెంట్ కి ట్యాక్సెస్ రూపంలో ఆదాయం వస్తే అప్పుడు ఈ డబ్బులు పెట్టి ఇంతకు ముందు అప్పులు తీర్చుకుంటే అట్లీస్ట్ 10-15 సంవత్సరాల తర్వాత ఈ అప్పుల నుంచి బయటపడి, అట్లీస్ట్ 10 సంవత్సరాలు, 5 నుంచి 10 సంవత్సరాల తర్వాత ఈ అప్పుల నుంచి బయటపడి రాష్ట్రం పురోగతి దిశలో పోవడానికి అన్ని రకాలుగా అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏదో ఒక రకంగా ఆదాయ వనరులు అనేది చూడాలి. ఆదాయ వనరులు చూడకపోతే పోయే కొద్ది ఈ రోజు 10 లక్షల కోట్లు, రేపు 15 లక్షల కోట్లు, ఎల్లుండి 20 లక్షల కోట్లు అవుతుంది. దీనికి అంతం ఎక్కడ? ఇలాంటి సమయంలో ఈ కంపెనీలన్నీ తీసుకొచ్చి వాటికి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని క్రియేట్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన సపోర్ట్ అంతా ఇస్తే వాళ్ళ ద్వారా గవర్నమెంట్ కి రేపు ఆదాయం వచ్చింది అని అంటే
దాని ద్వారా అప్పులు తీర్చుకుంటూ పోతూ జనాలకు మేలు చేసేదానికి అవకాశం ఉంటుంది. సో నాన్న, వెరీ గుడ్ క్వశ్చన్ అడిగినా నువ్వు. థ్యాంక్ యూ వెరీ మచ్. లేటెస్ట్ అప్డేట్స్ గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా అప్పులు చేస్తూ పోతే రాష్ట్ర భవిష్యత్తు ఏమవుతుందని నువ్వు అడిగిన క్వశ్చన్, చిన్నపిల్లడు అయినా నువ్వు ఆ క్వశ్చన్ అడగడం చాలా గొప్ప విషయం. అప్పులు చేయకుండా ఆదాయ వనరులు సృష్టించలేము, ఆదాయ వనరులు సృష్టించకుండా అప్పులు తీర్చలేము. సో అప్పులు చేసినప్పటికీ వాటిని సవ్యంగా ఆ వనరుల్ని, అప్పు చేసినటువంటి అమౌంట్ ని వాడి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తే దాని ద్వారా ఉద్యోగాలు వస్తాయి, ఎంతో మందికి వాళ్ళ ఆదాయం పెరుగుతుంది, దాని ద్వారా ఇతరత్ర వ్యాపారాలు డెవలప్ అవుతాయి, అక్కడ డబ్బులు అక్కడికి ఇక్కడ మారడం జరుగుతుంది, దాని ద్వారా గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది, అంటే వివిధ ట్యాక్సుల రూపంలో ఎంతో మంది సంపాదన పెరుగుతుంది. సో ఈ విధంగా అట్లీస్ట్ రాబోయే 5-10 సంవత్సరాల్లో రాష్ట్ర అప్పులు తీర్చి రాష్ట్రాన్ని కొంచెం పాజిటివ్ తీసుకుపోయేదానికి అన్ని రకాలు ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు ఎన్నో చేయడం జరుగుతుంది భవిష్యత్తులో. జై హింద్. థ్యాంక్ యూ.